సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం మడమనూరు, అక్కంపేట, వీరంపల్లి గ్రామాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ సోమవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచితే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 1000 రూపాయలు పెంచారని తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్ నుండి పెంచిన 3 నెలల పెన్షన్ మొత్తం 7000 రూపాయల పెన్షన్ లబ్ధిదారుల చేతుల్లో పెడుతున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో సమీక్షలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తమ గ్రామాలకి వచ్చిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఆయా గ్రామాల నాయకులు శాలువా, బొకేలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి నెల 4000 పెన్షన్ అంటే సంవత్సరానికి 48,000. ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో మొదలుపెట్టాడు. తర్వాత బాబు గారి టైంలో 75 అయింది. తర్వాత కాంగ్రెస్ టైంలో వెనక్కి మాట్లాడద్దని మళ్ళీ కాంగ్రెస్ టైంలో 200 అయింది. చంద్రబాబు నాయుడు గారు 2014 వచ్చి సంతకం పెట్టగానే 14లో 2000 చేసి 3 నెలలకి మళ్ళీ 1000 కల్పించాడు. ఇప్పుడు ఇచ్చినట్టు 7000 ఇచ్చినట్టు ఒకే కలం పోటుతో 200ది 1000 చేసి 5 ఇంతలు పెంచి మళ్ళీ 2000 చేశాడు. మన బిడ్డ జగనన్న, మన మేనమామ, ఆయన 3000 చేస్తానని చెప్పి 5 ఏళ్ళు పట్టింది ఆయనకి. ఒక సంవత్సరం తర్వాత 250, ఒక సంవత్సరం తర్వాత 250, మొత్తం 1000, 3000 చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే కూటమి, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీ దీవెనలు అన్నీ ఉన్నాయి. మొత్తం 4000 చేసి కొరవ 3000 కలిపి 7000. ఒక్క 490 కోట్లు, 4,500 కోట్లు ఇచ్చారు. రాష్ట్రంలో అందరూ పేదోళ్ళకి ఇవ్వటం జరిగింది. సరే, ఆ డబ్బులు మాత్రం అందరు ఇంట్లో ఉపయోగించండి. మళ్ళీ ఆ జగనన్న బ్రాండ్ జోలికి పోగొట్టాం, పోతే మళ్ళీ అందరూ హాస్పిటల్కి పోతున్నాం. తొందరలో మీకు శుభవార్త ఏంటంటే మంచి బ్రాండ్ కూడా దొరుకుతాయి. అటని చెప్పి మనం తాగమని కాదు, ఇంకా ఆ తాగుడు తప్పదు అనే అలవాటు ఉండేవాళ్ళు ఆ జే బ్రాండ్ తీసుకొని హాస్పిటల్లో మంచం ఎక్కకుండా మంచి బ్రాండ్లు కూడా త్వరలో వస్తాయని ఒక వార్త మీకు అందిస్తున్నా. ఏదేమైనా అందరూ ఎంత మెజారిటీ మన 10-11 గంటలకి అన్నీ అయిపోయాయి. 12 మందిలో 11 మంది పోతే 11:40, 11:30, ఎంతసేపు? 30 మందికి ఇచ్చేదానికి, 40 మందికి ఇచ్చేదానికి. దానికి సచివాలయంలో ఒకరోజు ఏముంది, అంత మునిగిపోయి కొంప మునిగిపోయి ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి కుట్ర, చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి. ఇటువంటి కుట్రలు మీరేమో అప్పుడు అందరు కలిసి 19లో మన బిడ్డ ఒక్క ఛాన్స్, అంటే మీరని కాదు, రాష్ట్రంలో 151 సీట్లు ఇస్తుంది. రాష్ట్రాన్ని కుమ్మేశాడు ఆయన. అప్పులు లక్షల కోట్లు. రేపు 2 శ్వేతపత్రం వస్తుంది. నేను వచ్చింది చూడండి. ఒక్క విద్యుత్ శక్తి శాఖ ఎలక్ట్రిసిటీలో 130,000 కోట్ల అప్పు, దివాలా తీసే పరిస్థితి. అన్ని డిస్కౌంట్లు మునిగిపోయినాయి. ఇటు జనం మీద 8 సార్లు కరెంట్ ఛార్జీ పెంచాడు. అక్కడ డిపార్ట్మెంటు 180,000 కోట్లు అప్పు చేశాడు. ఏంటంటే దోచేశారు. మన బిడ్డ దోచాడు, వారేశాడు. తొందరలో బయట వస్తాయి. రాష్ట్రం అయితే డ్యామేజ్ చేసి పరిచాడు, నాశనం అయిపోయింది. ఈరోజు బాబు గారు దీన్ని గాలిన పెట్టడం అంటే ఆషామాషి కాదు, చిన్న విషయం కాదు. సిస్టమ్స్, ఒక ఏవైతే చట్టాలు ఉన్నాయో అన్నిటినీ పక్కన వాళ్ళు పెట్టేసేసాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు ఏమైనా చేయొచ్చు. మొత్తం గ్రావెల్ ఎత్తుకోవచ్చు, మట్టి ఎత్తుకోవచ్చు, ఇసుక ఎత్తుకోవచ్చు, పొలాలు రికార్డులు తారుమారు చేయొచ్చు. ఆయన ఒక బ్రాండ్ ఆయన సొంత బ్రాండ్ ఒకటి పెట్టుకోవచ్చు. అదొకటి టోల్ గేట్ పెట్టి పోర్టు తరివేయచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఫ్రీ హ్యాండ్. ఆ
అక్కడ హోల్సేల్ మన బిడ్డ జగనన్న హోల్సేల్ మొత్తం రాష్ట్రంలో దోపిడీ. ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళకి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలు ఏమైనా చేసుకోండి, నేను మాత్రం రాష్ట్రంలో చూసుకుంటా, నా జోలికి మీరు రాబాకండి, మీ జోలికి నేను రాను. అక్కడనా అయిపోయింది. దేవుడి దేవల్ల మీ అందరూ ఆశీర్వదించి 161 సీట్లు పోయిందా, 151 సీట్ ఇచ్చి చంపలేసుకుంటుంటే ఆయన ఏమంటాడు, వై నాట్ 175? 161 సీట్లు మీరు ఇచ్చారు, ఒక రికార్డ్ బ్రేక్ చేశారు. భారతదేశ చరిత్రలో ఇంత భారీ మెజారిటీ మీరు ఇటు అనేది ఎప్పుడు జరగలే. ఆయన ఏమంటాడు, 151 చాలు అంట, నాకు 175 ఎందుకు మీరు అంటాడు. దానికి మంచి గుణపాఠం చెప్పారు మీరు అందరూ, అందరికీ రుణపడి ఉన్నాం. నేను మరి చెప్తుందా, అయ్యా ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక బాధ్యత, ఒక ప్రజాప్రతినిధి, నేను గెలవకపోయినా ఊడిపోయినా ఎమ్మెల్సీ అయినా మీ డేగపూడి బండి కెనాల్ ఎట్టు తేవాలా ఆపేశాడు కదా, పని ఆపేశాడు. అడంకాలం లిఫ్ట్ కరెంటు బిల్లు 11 కోట్లు ఎగ్గొట్టేశాడు, కరెంటు బిల్లు ఎగ్గొట్టేశాడు. అన్ని ఇటువంటి పనులే. ఎవరు ఇక్కడ మన తోడేరు బిడ్డ, అక్కడ ఆయన పులివెందుల బిడ్డ, ఇక్కడ తోడేరు బిడ్డ, మొత్తం ఏం చేయాలో చేశాడు బారీసు. సరే ఏదేమైనా ఇంకన్నీ పక్కన పెట్టి మనకి ఏం కావాలా, ముందు దేవుడి బండేపల్లి కెనాల్ పోయి మళ్ళీ అదే టెండర్ మీద పని జరిగిద్దా, క్యాన్సిల్ చేసి మళ్ళీ తేవాలా, ల్యాండ్ ఎక్విజిషన్ ఏం చేయాలా, ఇవన్నీ చేసే బాధ్యత నా మీద ఉందని చెప్పేసి అందరికీ మనం చేస్తాను. అంటే ఆ కండలేరు సిస్టమ్ కింద ఉండే మనుగోలు నుంచి కొనుగోలు దాకా ఉండే వాటికి 1.5 టీఎంసీని 2.5 టీఎంసీ చేస్తే మళ్ళీ రివర్స్ ఆయన 1.5 టీఎంసీ చేయించాడు. దాన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడెక్కడ ఏమేమి పెండింగ్ ఇష్యూసో నేను ఈరోజు రేపు అయిన తర్వాత మండలానికి ఒక రోజు సమీక్ష పెడతా. అసలు ఇంటి దగ్గర నాకైతే ఊపిరి తెచ్చుకునేటట్లేదు. వెళ్ళకపోవడం ఉదయం 7 కాడ నుంచి రాత్రి 10కి దండం పెట్టిన వాళ్ళు కాదని వెళ్ళిపోతున్నా, 9:30 పైన. అది మీకు సుఖం లేదు, నాకు సుఖం లేకుండా ఇంకేం చేస్తానంటే ఒక్కొక్క మండలం ఒక రోజు కూర్చుంటా, ఈ సమస్యలన్నీ అర్జీలు తీసుకుంటాం. అవును అనుకోబాకండి మీరు. ఇప్పుడు ఆయన సాక్షిలో రాస్తున్నాడు, పూర్తి చేయలేదంటున్నాడు. సాక్షి పత్రిక ఆయన పత్రిక రోజు రాసేస్తుంది. ఇంకా చంద్రబాబు ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఏం చేయాలా, రావటం ల్యాండ్ టైటిల్ యాక్ట్ దుర్మార్గమైన మన భూముల మీద మన హక్కు లేకుండా చేసి పెట్టిన చట్టాన్ని రద్దు చేసి పడుతుంది. బిఎస్సి ఎంత, 16,450 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి నోటిఫై చేసేసాడు. ఇక్కడ అవ్వాతాతలకి 4,000 చేసేసాడు. ఏప్రిల్ ఆయనే చెప్పి ఏప్రిల్ నుంచి కలిపి మీకు ఎప్పుడు కౌంటింగ్ జరిగింది, జూన్ 4 దాకా ముఖ్యమంత్రి ఎవరు, జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయినా ఏప్రిల్ మే నెలలు జూన్ నెలలో కూడా మీకు కలిపి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు ఇచ్చాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.